చలో ఈరోజు మన హెల్త్‌కి ఎంతో మేలు చేసేది, శరీరానికి చలువ చేసే సగ్గుబియ్యం పాయసంని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ వాటర్ వేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత సగ్గుబియ్యం ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఘీ మెల్ట్ అయిన తర్వాత బాదం పప్పులు, తర్వాత కాజు, కిస్మిస్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మనం సగ్గుబియ్యం నానబెట్టాం కదా! అవి వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంకా హాఫ్ కప్ వాటర్ ఉంటుంది. వాటితో కలిపి 500 ఎంఎల్ వాటరు, సగ్గుబియ్యం వేసేసి బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో 6 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం వాటర్ ఒకేసారి వేయొచ్చు. తర్వాత వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బిర్యానీ కాదు. 6 నిమిషాల తర్వాత 500 ఎంఎల్ పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక పొంగు రానివ్వాలి. హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు వేసుకొని కలుపుకోవాలి. 3 ఇలాచీలు వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో 2 మినిట్స్ బాయిల్ చేయాలి. తర్వాత డ్రై ఫ్రూట్సు, పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. సేమియా పాయసంలో పచ్చి కొబ్బరి ముక్కలు వేయాలి. సగ్గుబియ్యం పాయసంలో పచ్చి కొబ్బరి తురుము వేయాలి. చాలా బావుంటుంది. ఈసారి మాత్రం ఇలా ట్రై చేయండి. పాతకాలంలో అంతెందుకు నిన్న మొన్నటి వరకు పెళ్ళైనా, పండగైనా, అకేషన్ అయినా, ఫంక్షన్ అయినా, పిల్లలు చదువులో పాస్ అయినా, పిల్లల పుట్టినరోజైనా సేమియా పాయసం, రవ్వ పాయసం, సగ్గుబియ్యం పాయసం ఏదో ఒకటి చేసి మనం మన రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చొచ్చే ఉంటాము. నేనైతే అలా ఇచ్చాను. మీలో ఎంతమంది అలా మమ్మీ చేసినప్పుడు అందరికి ఇచ్చారో నాకు కామెంట్ చేయండి. మంచిగా ఇలా గ్లాస్‌లో వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుముతో అలాగే డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేశాను. చాలా చాలా బావుంది. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.